ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వామిటింగ్స్ వచ్చిన తర్వాత వాటర్ తాగింది అయినా సరే ఇంకా వామిటింగ్స్ అలా అవుతూనే ఉన్నాయి. 4-5 టైమ్స్ వామిటింగ్స్ అయ్యి కిచెన్ బాగుంది అన్నారు కదా, మరి బాగున్నప్పుడు చూపించండి. బాగుంది మీకు చెప్తుంది అంటే చిన్న శాతం. ప్రస్తుతం ఏదైతే పేస్ట్రీ షెఫ్ ఉందో పేస్ట్రీ షెఫ్ మీద సుమన్ టీవీ కథనం ప్రశ్నించింది. ఎవరైతే ఉన్నారో పేస్ట్రీ షెఫ్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అవ్వటంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా సుమన్ టీవీ పలు కథనాలు అయితే ప్రచురించింది. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు వచ్చి ఏదైతే పేస్ట్రీ షెఫ్ మీద పూర్తిగా తనిఖీలు చేపట్టినట్టు అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఫుడ్ ఆర్డర్ పెట్టినటువంటి వ్యక్తి రమ్య గారు ఉన్నారు. రమ్య గారు, అసలు ఆర్డర్ పెట్టిన తర్వాత ఏం జరిగిందండి? ఆ రోజు నేను 12:49కి జొమాటోలో ఆర్డర్ పెట్టానండి చికెన్ ఫ్రైడ్ రైస్. ఆర్డర్ పెట్టిన తర్వాత పాప మాకు 1:20కి అలాగ వచ్చింది. పాప తిన్నది. తిన్న వెంటనే తనకి వామిటింగ్స్ లాగా మోషన్స్ లాగా వచ్చాయండి. నాకు ఇంకా దాంతోపాటు టెన్షన్ వచ్చేసి నేను ర్యాపిడ్లో ఆటో బుక్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాను, మిత్రపైన ఎల్ఎస్ హాస్పిటల్కి. అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే ఫుడ్ వల్ల అయ్యిందమ్మా, ఎంతసేపు అయిన తిన్నారని టైమింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత పాపకి కొంచెం వామిటింగ్స్ అయితే తగ్గినాయి. స్టమక్ పెయిన్ అయితే అలాగే ఉంది. ఇమీడియట్గా నేను పెందుర్తి పోలీస్ స్టేషన్ సిఏ గారికి వెంటనే కంప్లైంట్ చేశాను. నెక్స్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కూడా ఫోన్ చేస్తే ఆ రోజు సిఏ గారు వీళ్ళందరూ కూడా నాకు బాగానే ఇది రెస్పాండ్ అయ్యారు. కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ లేకపోవడంతో ఆ రోజు ఫుడ్ వచ్చి నా దగ్గర కలెక్ట్ చేసుకోలేదు. ఈ రోజు వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. దట్టు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను పేస్ట్రీ చెఫ్ వాళ్ళకి ఫోన్ చేస్తే అందులో పనిచేసిన సూపర్వైజర్ గారు, మేడం మీకు ఇచ్చిన ఫుడ్ ఒక అన్నది పాడైపోతే మీరు వెంటనే నాకు రిటర్న్ చేయండి, వితిన్ 15 మినిట్స్లో మీకు నేను ఫ్రెష్ ఫుడ్ తెచ్చి ఇస్తానని అన్నారు. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకి అదే మాట చెప్తే సరే పదండి అని చెప్పి నాకు ఇక్కడికి పేస్ట్రీ చెఫ్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేను యాజమాన్యంతో మాట్లాడితే ఆ ఓనర్ గారు నా ఫోన్ అయితే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను. కానీ అసలు రెస్పాండ్ అవ్వలేదు ఓనర్ గారు అయితే. అందులో ఉన్న సూపర్వైజర్ గారితో నేను మాట్లాడితే, అవును మేడం నీకు నేను ఫోన్ చేశాను, చెప్పాను ఫ్రెష్ ఫుడ్ తెచ్చేసి, మరి నాకు వచ్చిన ఫుడ్ పాడైపోయిన ఫుడ్డే కదండి వచ్చింది. దానివలన నా కూతురు ఇప్పుడు చాలా అనుభవిస్తుంది ఆ కడుపు నొప్పి అన్నది. ఇలాంటిది ఎప్పుడు కూడా కొంచెం ఎవరికి ఏమీ జరగకుండా దయచేసి అందరూ కూడా జాగ్రత్త పడమని చెప్తున్నాను. నెక్స్ట్ ఆ రోజు నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి నా దగ్గర ఫుడ్ కలెక్ట్ తీసుకుని అంటే వేరే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏమో వేరే ఊర్లో ఉన్నారంట. ఆయన రాకపోవడంతో కాకుండా ఇంకొక ఎవరి ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా ఎవరిని తీసుకొని పంపించలేదు నా దగ్గరికి. ఆ రోజు ఫుడ్ నేను ఈ రోజు 11వ తారీఖున జరిగిన సిచ్యువేషన్ ఫుడ్ 14వ తారీఖు వరకు ఈ రోజు దాకా నేను ఫుడ్ నా దగ్గరే స్టోరేజ్ చేసి ఈ రోజు అధికారులు వచ్చి ఆ పేస్ట్రీ చెఫ్కి రాగానే మీడియా వాళ్ళు మొత్తం ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చి రాగానే వాళ్ళ ఆధ్వర్యంలో నేను నా ఫుడ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇలాంటిది ఎక్కడ జరగకుండా కొంచెం జాగ్రత్త పడమని కూడా అందరికీ కూడా నేను కోరుకుంటున్నానండి. అంటే ఈ విషయం జరిగిన తర్వాత హోటల్ వాళ్ళతో మాట్లాడితే మేము దగ్గర 100 మందికి మేము ఫుడ్ డెలివరీ చేసాం, ఏ ఒక్కరికి జరగలేదు, కేవలం ఆవిడకే జరిగింది, ఇది అందులో మా తప్పుదే ఏమి ఉంటుందంటూ కూడా వాళ్ళు చిలక పలుకులు పలుకుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అవి చిలక పలుకులుగానే ఉంటుందండి. తిన్నది మేం కదండి, మా చిలక వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయింది కదండి. మరి అలాగే మాట్లాడతారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇదవుతుంది అని చెప్పి, మరి ఇప్పుడు మా పాపకి ప్రాబ్లం అయింది, నేను ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? ఇక్కడతో నేను న్యాయం కోరుకున్నాను. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా కొంచెం అలర్ట్గా ఉండుంటే ఇలాంటివి ఏమీ జరగవు. ఇది కంప్లైంట్ వచ్చిందని తనిఖీ చేయడం కాదండి, ప్రతిరోజు ప్రతి హోటల్కి వెళ్ళి తనిఖీ చేస్తే ఇలాంటివి జరగవని నేను గవర్నమెంట్ అధికారులందరికీ కూడా కోరుకుంటున్నానండి. కిచెన్ లోకి వెళ్ళారు, చూసానండి సార్. కిచెన్ లోకి ఈ రోజు వెళ్ళా, నేను ఆ రోజు వెళ్ళా. నేను చేసిన పొరపాటు ఏంటంటే అతనికి ఒక సూపర్వైజర్ కి ఫోన్ చేసి, సార్ నాకు ఇలా పాడైపోయిన ఫుడ్ వచ్చింది, సో నేను కంప్లైంట్ ఇస్తున్నాను, వాళ్ళు వచ్చి అధికారులు మీ దగ్గర చెక్ చేస్తారన్న పొరపాటుకి ఆయన వెంటనే గ్రేవీ అనేది మొత్తం మార్చేసి ఫుడ్ మార్చేసి మాకు ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్ మాకు ఇచ్చారండి. మమ్మల్ని టెస్ట్ చేయమని మేమేం చేస్తామండి? ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి ఈ బాధ్యత అనేది ఫుడ్ ఇన్స్పెక్టర్లు తీసుకోవాలి. తీసుకొని మాకు ఒక న్యాయం చేయమని నేను అడుగుతున్నానండి. ఇలాంటి నా పిల్లకి జరిగిన అన్యాయం ఏ పిల్లకి ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఇది పాప, నేను కామన్ పీపుల్కి అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు మా పాపకు జరిగింది కాబట్టి ఇక్కడతోటే వదిలేస్తారు సార్. ఆ రోజు డిలే చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు రాకుండా. అదే కానీ ఏ రాజకీయ నాయక పిల్లలకో, అధికారి పిల్లలకో, లేదంటే డబ్బున్న పిల్లలకో జరిగితే ఇమ్మీడియట్గా అలాగే వదిలేస్తారండి. నా చిన్నారి తల్లికి ఆ రోజు అప్పుడుతో అక్కడితో తేలిపోయింది కాబట్టి సరిపోయింది. తన ప్రాణాల మీదకి వస్తే ఎవరండి రెస్పాన్సిబిలిటీ?
ఇలాగే కేర్లెస్ చేస్తారండి అధికారులు, ప్రభుత్వాలు అందరూ కూడా ఇలాగే ఉంటారండి. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇలాగే ఉంటారండి. దీనికి ఒక దానికి సమాధానం నాకు కావాలండి. నేను ఇక్కడే కాదు ఎక్కడికైనా వెళ్ళి పోరాడతానండి. నాకు దానికి అన్నది సమాధానం కావాలి. ఈ పేస్ట్రీ చెఫ్ ఓనర్ గారు కూడా సమాధానం నాకు కావాలండి. అదే నేను కోరుకుంటున్నాను. నా పేరు ఆనందరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డివిజన్ పెద్దూరు డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈరోజు మిగిలిన అధికారులతో పాటు కంప్లైంట్ నేపథ్యంలో మనం లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులతో కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన పేస్ట్రీ షాప్, లీగల్ బిజినెస్ రాజకీయ ఫుడ్ ప్రొడక్షన్, రాతగుండ ఎగ్జిబిషన్ దగ్గర వీటిలో బాగా మనం తనిఖీలో భాగంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కొన్ని గుర్తించిన ఏంటంటే మనం బాయిల్డ్ చికెన్ అండ్ స్టేల్ ఫుడ్గా కొన్ని గుర్తించాం. ఎటువంటి లేబుల్ లేకుండా గుర్తించాం. వాటిని మనం బాయిల్డ్ చికెన్, వెజ్ మంచూరియా మరియు రైతా, కొన్ని ఇతర సెమీ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ గుర్తించడం జరిగింది. సుమారు 15 కేజీల వరకు ఈ స్టేల్ వితౌట్ లేబుల్ ఉన్నటువంటి ఫుడ్ గుర్తించడం. వాటన్నిటిని మనము అధికారుల సమక్షంలో మరియు సాక్షుల సమక్షంలోనే మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. నోటీస్ కూడా సేమ్ అదే నోటీసు మన యజమాని పైకి జారీ చేయబడింది, ఆ డిస్ట్రక్షన్ నోటీస్ అనేది. తర్వాత అదేవిధంగా తనిఖీలో భాగంగా ఏదైతే ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, ఇతర ప్రిపేర్డ్ ఫుడ్లో వాడే మనం స్టోర్ చేస్తున్న సెమీ కుక్డ్ ఫుడ్ అంటాం వాటిని మనం డైరెక్ట్గా బాయిల్ చేసి ఆర్డర్ వచ్చినట్టే వాటిని ఫ్రై చేసి కానీ ఇతర పదార్థాలను కలిపి సర్వ్ చేస్తారు. అలాంటి కుక్డ్ మీట్ కూడా మనం గుర్తించాలి. సుమారు 5 కేజీలు వరకు గుర్తించడం జరిగింది. వాటిని మనము అది వాటి యొక్క నాణ్యత, క్వాలిటీ లేదా ఇతర ఏదైనా అడల్టెంట్స్ కానీ రసాయనాలు కలిసి ఉన్నాయనేది నిర్ధారించడానికి శాంపిల్ చేయడం జరిగింది, ఫ్రైడ్ చికెన్ అనేది. వాటి మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. వాటి పరీక్ష యొక్క రిజల్ట్ ఏదైతే రిపోర్ట్ వస్తుందో వితిన్ 10 to 14 daysలో వస్తుంది. వాటిని కూడా వాటి ఆధారంగా తప్పక చర్యలు ఉంటాయి. అది ఏదైతే మనం డిస్ట్రక్ట్ చేసామో స్పాయిల్ ఫుడ్ ఐటమ్ ఉంది వాటిపైన కూడా మనం కేసు నమోదు చేసాం. వితిన్ వీక్లో కానీ వితిన్ 10 to 15 daysలో మనం జాయింట్ కలెక్టర్ దగ్గర కేసును కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఇటువంటి హోటళ్లపైన అధికారులు ఎప్పటికప్పుడు తరచూ తనిఖీలు నిర్వహించినట్టయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.